ముందుకెళ్ళట్లేదు సరిగదా. రోజు రకమైన సన్నాయి నొప్పులు నొప్పుతా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ రకరకాల కండిషన్లు పెడతా ఉన్నారు. రాజులు అప్లై చేయడానికి కొన్ని లేస్తా ఉన్నారు. ఒక్కొక్క రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఒక్కో రకమైన వ్యాఖ్యానాలు చేసి గందరగోళంలో పెట్టే పరిస్థితి ఉంది. అయితే మీరందరూ సీనియర్స్, మీ అందరికీ అంటే నేను సంవత్సరం అయింది రిటైర్ అయ్యి, కాబట్టి మీరందరూ సీనియర్స్ కాబట్టి పోరాట పదంలో రకాలు కూడా మనం ఎంచుకోవాలి. పోరాటం అనేది ఎప్పుడు కూడా రోడ్ల మీద ధర్నాలు ఆందోళనలు వీటి వల్లే కాదు. పోరాటం అనేది అనేక రకాలు చెయ్యొచ్చు. అనేక రకాల్లో ఈ రోజున మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మొత్తం జగన్మోహన్ రెడ్డి అందరూ అనుసరిస్తున్న ఆయుధాన్ని మనం వదిలేస్తున్నాం. ఏంటి ఆయుధం? ఈ రోజున ఎక్కడా కూడా పోలీసులు పెద్దగా వినియోగించట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాని ఒక ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నారు. దాంతో రకరకాల నిన్నగాక మొన్న ఎలక్షన్ ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవుతా ఉంటే సోషల్ మీడియాలో వచ్చిన వీడియో 7,500 మినిమం పెన్షన్ డిఏ. అరే పార్లమెంట్ లో 3,000 ఇస్తా అన్న దానికి దిక్కులేదు. ప్రకాష్ జవదేకర్ ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు 3,000 డిమాండ్ చేశాడు కనీసం. ఆయనే మళ్ళీ పార్లమెంట్ లో ఆడ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 3,000 ఇచ్చే క్వశ్చన్ లేదన్నాడు. ఈ రోజున ఎంత దుర్మార్గంగా ఉందంటే పెన్షన్ ఫండ్ కి మొత్తం అమౌంట్ కి ఏటా 70,000 కోట్లు వడ్డీ వస్తా ఉంది. దాంట్లో చెల్లించేది సుమారుగా 20,000 కోట్లు. అంటే వడ్డీలోనే 20,000 కోట్లు పెన్షన్ వెళ్తుంది. అది 1,000 రూపాయలు అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, 3,000 అవ్వచ్చు. అంటే వడ్డీలోనే 50,000 కోట్లు కార్పొరేట్కి వెళ్తుంది, అసలుకి వెళ్తుంది. ఈ డబ్బులన్నింటినీ కూడా ఏదో విధంగా షేర్ మార్కెట్కి బదలాయించడానికి వాళ్ళ అనుంగ మిత్రులు ఎవరైతే అదానీ, అంబానీలు ఉన్నారో వాళ్ళందరికీ కట్టబెట్టడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విషయాలు మన వాళ్ళందరికీ చాలా మంది తెలియదు. మరి తెలియాలంటే ఎలాగా? అంటే సోషల్ మీడియాని విస్తృతంగా ప్రచారం చేయడం. మనవాడు చాలా మంది సోషల్ మీడియా ఏంటంటే తెల్లారు లెగిస్తే ఇంట్లో భార్యని పలకరించకపోయినా, కొడుకుని పలకరించకపోయినా, కూతుర్ని పలకరించకపోయినా సెల్ ఫోన్ మాత్రం తీసి పలకరిస్తాం. అంతగా అలవాటైపోయాం. మరి అంతగా అలవాటైపోయి ఈ సెల్ ఫోన్ ఇంట్లో ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, అకౌంట్ ఉంది, ఇవన్నీ కూడా యాప్లు ఉన్నాయి మనకి. ఈ యాప్ల్లో మనం చేయాల్సింది ఏంటంటే మన యాప్ సంఘం తరఫున ఆల్రెడీ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాం. ఆ యూట్యూబ్ ఛానల్లో మీరందరూ కూడా జాయిన్ అవ్వాలి. మీరు జాయిన్ అవ్వడమే కాదు, మన విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్క పెన్షనర్ దాంట్లో జాయిన్ అయ్యి మీరు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి మీ అభిప్రాయాలను కూడా రికార్డు చేసి ఇంట్లో కూర్చుని మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ రికార్డు చేసి మన వెంటనే వాట్సాప్ లో మన జిల్లా కమిటీకి మన నాయకులు పంపించండి. మీ అభిప్రాయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పగలరు. మీ అభిప్రాయాలన్నీ కూడా రోజు విస్తృతంగా ప్రజానీకంలోకి వెళ్తా ఉంటే గవర్నమెంట్కి అదే చెప్పులో మేకులాగా తయారవుద్ది. అంతేగాని మన ఇంట్లో కూర్చుని సినిమాలు, సీరియళ్ళు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ తలుచుకుంటూ కుమిడిపోతా ఉంటే మన ఆయుష్ కూడా తగ్గిపోద్ది. అదే కనుక ఖచ్చితంగా మన సోషల్ మీడియా ద్వారా మీకు రైతుల ఉద్యమం ఈ దేశంలో ఎలా సక్సెస్ అయిందో మీకు తెలిసే ఉంటుంది. కేవలం సోషల్ మీడియా అనేది ప్రధాన ఆయుధం వల్ల అంతర్జాతీయంగా మోడీకి ఒక నెగిటివ్ మార్పు వచ్చింది. ఏంటి రైతులు ఇంత దుర్మార్గంగా హింసిస్తున్నాడని. దాంతో వెనక్కి వెళ్ళి నల్ల చట్టాలని రద్దు చేసిన పరిస్థితి అనేది మనందరం చూసాం. అలాగే ఈ రోజున ఐటీ సెక్టర్లో ఉన్న మన పిల్లలు అడగని చెప్తారు. అక్కడ ఐటీ సెక్టర్లో ట్రేడ్ యూనియన్ లేవు, కానీ వాళ్ళు చేస్తున్న ప్రచారానికి వాళ్ళ యాజమాన్యాలు, గవర్నమెంట్, మినిస్టర్లు బేజారెత్తిపోతూ వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున సోషల్ మీడియాని మించిన ఆయుధం అనేది లేదు. దయచేసి మీరందరూ కూడా మన యాప్రా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవడంతో పాటు మన వీడియోలు కూడా ఇతర గ్రూపుల్లోకి మీరు ఎక్కువ షేర్ చేయాలి. సీనియర్ సిటిజన్స్గా మనం అనుభవించిన ఇబ్బందులు, కష్టాలు, అలాగే ఈ రోజున గవర్నమెంట్ చేస్తున్న మోసం 10 మందికి తెలియాలి. ఎంత ఎక్కువ ప్రచారం అయితే అంత తొందరగా
అంత మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే నాకు ఆకలిగా ఉందని నేను అక్కడికి చెప్తేనే నేను ఆకలిగా ఉన్నాడు కింద ఫీల్ అవుతాడు. నేను మామూలుగా ఉంటే ఏమనుకుంటాడు, ఇది బాగానే ఉన్నాడు కదా, శుభ్రంగా తినేసి ఉన్నాడు అనుకుంటాడు. కాబట్టి మన ప్రచారం అనేది ఆ స్థాయిలో వెళ్ళాలంటే మీరందరూ కూడా 1 నిమిషం 30 సెకండ్లు అలాగే చిన్న చిన్న వీడియోలు, ఎందుకు మనం పెన్షన్ డిమాండ్ చేస్తా ఉన్నాం, మనకున్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి చిన్న చిన్న బిట్ల కింద పెట్టి మీరు పెట్టండి. అట్లనే మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టి పెడదాం. ఇది మన ఒక్కడమే కాదు, రాష్ట్ర కమిటీకి ఆల్ ఇండియా కమిటీ కూడా చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో సీనియర్ సిటిజన్స్ ఒక ఏదో ఉప్పెనలాగా పోలీసులు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలో, అది ఎంత ఉపయోగకరమో చాలా వివరంగా చెప్పారు. కాబట్టి మనమంతా సోషల్ మీడియాని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకున్న అభిప్రాయాల్ని, మీకు వచ్చిన వార్తల్ని మాకు పంపించినట్టయితే అది దాని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి